హాయ్ అండి. భగవంతుడు దశావతారాలను ఎత్తి ఒక్కో అవతారంలో ఒక్కో సంకేతాన్నిచ్చి జీవితంలో ఎలా బ్రతకాలో చేసి చూపించాడు. ఆ అవతారాలేమిటో వాటి పర్యవసానాలేమిటో తెలుసుకుందామా? అందులో మొదటిది మత్స్యావతారం. చేప నీటిలో ప్రతికూల పరిస్థితుల్లోనూ ఏ విధంగా ఈదుతుందో అదేవిధంగా జీవితంలో ప్రతికూల పరిస్థితుల్లోనూ సంసారాన్ని ఈదాలి. రెండవది కూర్మావతారం. తాబేలు అవసరం లేనప్పుడు ఏ విధంగా ఇంద్రియాలను వెనక్కు తీసుకుంటుందో అదేవిధంగా మనం పనులు లేనప్పుడు ఇంద్రియాలను కట్టివేసి ధ్యానం చెయ్యాలి. మూడవది వరాహావతారం. వరాహం ప్రపంచ భారాన్ని ఏ విధంగా మోస్తుందో అలాగే ఇంటి బాధ్యతలను మొయ్యాలి. నాలుగవది నరసింహావతారం. మనలోని అజ్ఞానాన్ని చీల్చి చెండాడాలి. ఐదవది వామనావతారం. మొదటి అడుగు భౌతికంగానూ రెండవ అడుగు ఆధ్యాత్మికంగానూ జీవిస్తూ మరి మూడవ అడుగును మనలోని అహంకారాన్ని గుర్తించి బలి ఇవ్వాలి. ఆరవది పరశురామావతారం. లక్ష్యం కోసం పట్టుదలతో ముందుకెళ్ళాలి. ఏడవది రామావతారం. ధర్మయుతంగా జీవించాలి. ఎనిమిదవది కృష్ణావతారం. ఎన్ని కష్టాలు ఎదురైనా ఆనందంగా ఉండాలి. తొమ్మిదవది బుద్ధావతారం. జ్ఞానాన్ని పంచాలి. పదవది కల్కి అవతారం. సకల మానవాళి అజ్ఞానాన్ని తీసివేయాలి. ఈ 10 అవతారాలలో ఉన్నటువంటి నీతిని గుర్తించి మసులుకుంటే జీవితం కష్టసాధ్యం కాకుండా సుగమమవుతుంది అని మనమందరం నమ్ముదాం.